హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యూజిక్ కృష్ణ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే మన కరెంట్ బిల్ ఏదైతే ఉందో అది ఇంతకు ముందు వరకు లాస్ట్ మంత్ వరకు ఫోన్‌పే, గూగుల్ పేలో మనం పే చేసుకునే వాళ్ళం కదా! ఇప్పుడు మీరు పే చేస్తుంటే మీకు అవ్వట్లేదా? అసలు ఓపెనే అవ్వట్లేదా? దీనికి రీజన్స్ ఏంటో మీకు తెలుసా? తెలిస్తే నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఆ! జ అసలు అసలు మెయిన్ రీజన్ ఏమైతే ఉందో అది నేను మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. నా ఛానెల్‌ని గనుక మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీ దాకా నోటిఫికేషన్స్ వస్తే మిస్ అవ్వకుండా చూడొచ్చు. నా ఛానెల్‌లో డెఫినెట్‌గా అందరికీ యూజ్‌ఫుల్ అయ్యే వీడియోసే ఉంటాయన్నమాట. సో, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం సపోర్టివ్‌గా ఉంటది. అండ్ అలానే ఎంకరేజ్‌మెంట్‌లా కూడా ఉంటది. ఇంకా మరిన్ని వీడియోస్ ఇంకొన్ని తెలియని విషయాలు కూడా తెలుసుకొని చెప్పడానికి నాకు కూడా ఒక హోప్ ఉంటదనమాట. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తూ ఉండండి వీడియోస్. లైక్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్ అనేది నా వీడియోస్‌ని కొంచెం పుష్ అప్ చేస్తదనమాట. మీకులాగా ఇంకో నలుగురు చూస్తారు కాబట్టి. సో, అది అదొక్కటి నేను మిమ్మల్ని అడుగుతున్నాననమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే లైక్ చేసుకోండి. ఇంకా మెయిన్ వీడియోలోకి వచ్చేస్తే గనక మరి ఫోన్‌పే, గూగుల్ పే కాకుండా మోస్ట్‌లీ ఇప్పుడు మనకి కరెంట్ ఆఫీస్‌కి వెళ్లి బిల్ కట్టేంత టైం ఎవరికీ ఉండట్లేదు. ప్రతీదీ ఆన్‌లైన్ అయిపోయింది కాబట్టి మనకి హ్యాండీగా ఉంటుంది ఆన్‌లైన్‌లో పే చేయడానికి. సో, ఫోన్‌పే వాడు మీరు గమనించారో లేదో ఫోన్‌పే వాళ్ళు మనం మొబైల్‌కి రీచార్జ్ చేస్తున్నా, లేదంటే ఎలక్ట్రిసిటీ బిల్ అనేది పే చేస్తున్నా ఎక్స్‌ట్రా చార్జెస్ అనేవి వేస్తున్నాడనమాట. రూ. 1, రూ. 2 అనేది. మీరు ఎంతమంది అబ్జర్వ్ చేశారో నాకైతే తెలీదు. నేనైతే అబ్జర్వ్ చేశాననమాట. ఇది ఎందుకు మనం రూ. 1 కదా! రూ. 2 కదా! అని చెప్పి అనుకుంటున్నాము. మీరు ఒక్కసారి ఆలోచించండి. మన దగ్గర రూ. 2 తీసుకుంటే మనలాగా కట్టేవాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు? అంత డిజిటల్ పేమెంట్స్ అయిపోయాయి కదా! ఫోన్‌పే, గూగుల్ పే, మోస్ట్‌లీ పేటీఎమ్ ఇవే యూజ్ చేసి ప్రతీది రెంట్‌లు గానీ, ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ, లేదంటే మొబైల్ రీచార్జెస్ కానీ, ఇన్స్యూరెన్స్‌వి ఇంకా చాలా అంటే చాలా ఆప్షన్స్ వచ్చేసాయి కదా! ఫాస్టాగ్ చార్జెస్ కానీ ఇదంతా. సో, ఎక్స్‌ట్రా చార్జెస్ పడటం వల్ల ఇంత వాడికి ఎంత ప్రాఫిట్ అనేది మీరే ఆలోచించండి. సో, గవర్నమెంట్ అనేది మన ఏపీ గవర్నమెంట్ గాని, తెలంగాణ గవర్నమెంట్ గాని ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చారనమాట. ఆహ్, మనకి ఆహ్, పవర్ అనే దానికి సెపరేట్ యాప్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళు ఒక యాప్స్ అనేవి క్రియేట్ చేయడం జరిగింది. ప్లే స్టోర్‌లో ఇంకా అలానే యాపిల్ స్టోర్‌లో కూడా అవైలబుల్ ఉందన్నమాట. ఆ ఐకాన్స్ అనేవి ఆ యాప్ ఐకాన్స్ అనేవి నేను ఇక్కడ డిస్‌ప్లే చేస్తాను చూడండి. లేదు ఇంకా మీరు నేను ఆ యాప్స్ లింక్ అనేది ఇక్కడ డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సెపరేట్ అండ్ అలాగే తెలంగాణ వాళ్ళకి సెపరేట్. ఆ యాప్స్ లింక్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్‌లో. జస్ట్ మీరు ఒక క్లిక్ కొట్టారంటే డైరెక్ట్‌గా మీరు ప్లే స్టోర్‌లో ఆ యాప్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఈజీగా ఇన్‌స్టాల్ కొట్టేసుకోండి. ఇన్‌స్టాల్ కొట్టేసుకొని అక్కడ మీ బిల్స్ పేమెంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ అదంతా యాడ్ చేసేసుకొని అక్కడి నుంచి పే చేయాలన్నమాట. సో, ఆహ్, ఫోన్‌పేలో ఇది అవ్వట్లేదంటే ఫోన్‌పేలో, గూగుల్ పేలో అవ్వట్లేదని అస్సలు కంగారు పడకండి. తెలంగాణ వాళ్ళైతే వాళ్ళ యాప్ ఏదైతే ఉందో అక్కడ మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అదంతా యాడ్ చేసేసుకొని, పిన్ నంబర్ అవంతా జనరేట్ చేసుకొని అక్కడ మీ కరెంట్ బిల్ అనేది అక్కడ పే చేసుకోండి. డెఫినిట్‌గా ఇది యూజ్ అవుతదని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అసల బిల్స్ పేమెంట్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది మీకు తెలియకపోతే నేను నెక్స్ట్ వీడియోలో ఎలా కట్టాలి ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను. సో, ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.